తెల్లవారిపోయిందా రావడానికి? కిందికి రా. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. ఇది నా శ్రీరామనవమి నాడు వ్లాగ్ అండి. అయితే 2-3 డేస్ నుంచి వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. బాగా కోల్డ్ ఎక్కువ ఉందన్నమాట. సో వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వక వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సారీ ఫర్ ఇంటరప్షన్ అండి. అండ్ ఇక మీదట డైలీ వ్లాగ్స్ నేను డే బై డే పోస్ట్ చేస్తాను. సో బిఫోర్ లాగానే మీ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో మన ఛానల్ని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇదైతే నవమి నాడు వ్లాగ్ కదా, కొద్దిగా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ మార్నింగే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కిందకైతే ముగ్గు పెట్టడానికి వచ్చాను. కింద ఇదిగోండి చక్కగా మనం ఏదైనా అకేషన్ ఉందనుకోండి, కొద్దిగా రంగోలీ అనేది కలర్స్ వేస్తాం కదా. అండ్ నేనైతే ఇవాళ సింపుల్గా, చాలా సింపుల్గా పద్మం వేసి లోటస్ ముగ్గు అనేది పెడుతున్నా అనమాట. ఇక్కడ పెట్టి చక్కగా నీట్గా అయితే కలర్స్ అవి వేసాను. చాలా బ్రైట్గా, చాలా బాగుంది. శ్రీరామనవమి నాడు మనం ఇంట్లో పూజ అయితే చేసుకొని బయట కళ్యాణం చూడడానికి వెళ్తాం కదా. అయితే ఈ ఇయర్ నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోయాను అనమాట. ఇంట్లోనే ఇంకా పూజ చేసుకొని ఆ తర్వాత ఆ రోజు ఒక చిన్న విశేషం ఉందన్నమాట. మా హస్బెండ్ బర్త్డే కూడా ఆ రోజే అయ్యిందనమాట. సో ఇక ఇంట్లో అంటే స్పెషల్స్ అంటే ఏమీ చేయలేదు, నార్మల్గానే అన్ని రోజుల్లానే ఆ రోజు కూడా కామన్గానే అయిపోయింది. అండ్ దట్టు కొద్దిగా హెల్త్ కూడా ఇష్యూ ఉంది కాబట్టి ఇంకా చాలా కామ్గా అయిపోయింది అనమాట. అండ్ తర్వాత ఆ రోజు స్పెషల్గా ఇంకా నేను మీకు ఒక విషయం షేర్ చేశాను కదా, ఇంట్లోనే నేను క్లాతింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశానని చెప్పి. అయితే 2 టైమ్స్ కూడా నేను బయటికి వెళ్ళి తీసుకొని రావడం అయితే అయ్యింది. బట్ ఈసారి ఏంటంటే నేను బై ఆర్డర్ తెప్పించుకున్నా అనమాట. సో మనకి పార్సిల్ అనేది ఆ రోజే రీచ్ అయ్యింది. సో మంచి కోఇన్సిడెన్స్లా అయిందనమాట. మా హస్బెండ్ బర్త్డే రోజే ఫస్ట్ పార్సల్ రిసీవ్ అయ్యింది. సో నేనైతే ఏమేమి శారీస్ తెప్పించానో అన్నీ కూడా ఇంకా ఈరోజు చూపిస్తా మీకు. అండ్ ఎవరికైనా ఏదైనా శారీ నచ్చితే నాకు వాట్సాప్ చేయండి. నేను వాట్సాప్ నెంబర్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తా. అండ్ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి మీకు నేను ఆన్సర్ చేస్తా. సో నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేయండి. ఎలా అయితే వ్లాగ్స్ చూస్తున్నారో నా చిన్న స్టార్టప్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మా ఇంట్లోకి శ్రీరామనవమి కదా, వుడ్ పేకర్ వచ్చింది మా ఇంట్లోకి. ఇవ్వండి, వుడ్ పేకర్ ఎగరలేకపోతుంది. తీసుకొని వచ్చి ఇదిగోండి ఇలా కేజీలో అయితే పెట్టామన్నమాట. దీన్ని బయటన కుక్కలు అయితే వంట పెట్టాయట. సో అందుకే తీసుకొచ్చి ఇదిగోండి ఇవాళ అయితే ఇలా లోపల పెట్టాము. ఒక 2 డేస్ ఇలాగ కొద్దిగా అది ఫ్లై అయ్యే వరకు ఉంచి బయటకి అయితే వదిలేస్తామన్నమాట. సో ఇవాళ అయితే ఇది కూడా చిన్న వుడ్ పేకర్ వచ్చిందన్నమాట. భలే ఎగురుతుంది చూడండి, నోరుతో ఎలా కొడుతుందో. ఇక చాలా టైం అయితే ఆ వుడ్ పేకర్తోనే ఉండిపోయామన్నమాట. చిన్న వుడ్ పేకర్ వచ్చింది, ఎక్కడి నుంచో తెలియదు, కింద పడిపోయి ఉంటే తీసుకొని వచ్చారనమాట పిల్లలు. అయితే ఏం పెట్టినా కూడా తినలేదన్నమాట. ఆఫ్టర్నూన్ వరకు ఉంచి ఆఫ్టర్నూన్ ఇంకెవరికో కావాలంటే వాళ్ళకి ఇచ్చేసారనమాట పిల్లలు తీసుకెళ్ళి. సో ఇక ఆ రోజు అది రావడం కూడా చాలా బాగుంది. అండ్ ఇదిగోండి చక్కగా పండగ కదా, ఇలా అలికి అయితే ముగ్గు పెట్టుకున్న ద్వారబంధం దగ్గర. నేను జాజు తెప్పించాను కదా, జాజుతో అయితే ఇలా ద్వారబంధం దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇలా అయితే ఎవరు తొక్కరు కదా అని. ఇక నైవేద్యం కింద నేను ఆ రోజు పులిహోర ఇక సేమియా అయితే చేసి దీపారాధన చేసుకున్నా. చక్కగా కొద్దిగా పానకం ఒకటి కలిపి దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నా అనమాట. ఇక ఆ రోజు పూజ అంతా అయిపోయాక దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసాం. అలా నవమితో పాటు మా హస్బెండ్ బర్త్డే కూడా. హ్యాపీ బర్త్డే. పులిహోర కూడా వండేసాను. వండేసి ఇప్పుడు చాలా రోజులని చెప్తున్నాను కదా మీకు, నేను ఒక న్యూ స్టార్టప్ చేశాను అని చెప్పి. సో ఇవాళ స్టాక్ అయితే వచ్చిందనమాట. ఇది 3rd టైం తేడం. సో నేను ఇంకా ఆన్లైన్ అయితే స్టార్ట్ చేయలేదు, ఆఫ్లైన్ సెల్లింగే అనమాట ప్రజెంట్. సో నేను ఇంకా ఆన్లైన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే స్టాక్ తేడానికి వెళ్దాము. సో చలో. ఇదిగోండి మాకైతే దగ్గరనే అనమాట, గాజువాకకు వచ్చాయి. సో అక్కడికి వెళ్ళి పార్సల్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము. రిసీవ్ చేసుకున్నాము, తీసుకొచ్చేస్తాము. అయితే
ఇది ఫస్ట్ టైం ఓపెనింగ్ చేసి చూపించడం. సో పార్సల్లో నేను ఏం తెప్పించానో చూపిస్తాను. ఇప్పటివరకు అయితే ఆఫ్లైన్ చేస్తున్నాము, ఆన్లైన్ ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. ఇక ఈ పార్సల్ నుంచి ఆన్లైన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ స్టాక్ అయితే 5 రూమ్లో పెట్టామన్నమాట. ఇప్పుడు ఇంకా పార్సల్ ఇక్కడ కింద ఓపెన్ చేస్తున్నాను, లైటింగ్లో అయితే బాగా కనిపిస్తుందని. సో నేను ఏ శారీస్ తెప్పించానో మీకు అన్నీ షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే నాకు నెంబర్ నేను పిన్ చేస్తా. సో మీరు నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో చూసారా, కలంకారీ కాటన్ శారీస్ అనమాట, మల్ కాటన్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేనైతే మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పించాను. సో మంచి మంచి కలర్స్ అనమాట. ఇది బ్లాక్ ఇప్పుడు మంచి ఫేమస్ కాబట్టి ఎక్కువ బ్లాక్ తెప్పించాను అనమాట పీసెస్. ఇవన్నీ కూడా ఇంకా శారీసే. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి, నా నెంబర్ అయితే నేను పిన్ చేస్తాను. ఇంకా షార్ట్లో కూడా 1 శారీ చూపిస్తా. సో మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే దొరుకుతాయి. సో మీరందరూ కూడా నేను సపోర్ట్ చేయండి. అండ్ ఒక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సాఫ్ట్గా ఉన్నాయంటే శారీస్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు దీనికి మనం స్టార్చ్ పెట్టకపోయినా, ఐరన్ చేయించకపోయినా సరే చాలా బాగుంటాయి అన్నమాట. ఏమని చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం అంతా కూడా రాధాకృష్ణన్ థీమ్ అనమాట. బ్లౌజ్ కూడా చూపిస్తాం. బ్లౌజ్ కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది కాటన్. ఇది ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. సో చాలా రోజుల నుంచి షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.